బిగ్ బాస్ చూసేవారా? చూసాక ఎలా అనిపిస్తుంది? ఓకే బెటర్. బిగ్ బాస్ ఒక అత్తగారి ఇల్లు మాంగారి ఇల్లు అయిపోయింది బిగ్ బాస్ ఇప్పుడు. కావున ఏంటంటే పోయిన వాళ్ళందరూ మళ్ళీ తీసుకొచ్చేస్తున్నారు. కావున దయచేసి ఎంతమంది వచ్చినా పోయినా మా మామగారింటికి అత్తగారింటికి ఫైనల్ మాత్రం తనుజక్క ఉంటది అంటారా? అంటే రీఎంట్రీనా జస్ట్ నామినేషన్ వేసి వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? ఎవరు? తనుజక్క. నిద్రలో కలర్ లేపినా సరే తనుజక్క విన్నర్ అనే చెప్తా తప్ప ఆమె బిగ్ బాస్ నుండి బయటకు వెళ్ళదు. తనుజకి చాలా నెగటివ్ అనేది వస్తుంది కదా ఇప్పుడు. నెగిటివ్ వస్తేనే జనాలు తర్వాత పాజిటివ్ చేస్తారక్క. ఎవరైనా సరే ఇండస్ట్రీలో గెలవాలంటే ఫస్ట్ నెగిటివ్ అవుతారు, తర్వాతే పాజిటివ్ అవుతారు. కాబట్టి ఎవరైనా సరే పడినోడు ఎప్పుడు సెడ్డోడు అవ్వడు బిగ్ బాస్ లో. అంటే ఇప్పటి వరకు ఇమాన్యుయల్ తనుజ అంటే బెస్ట్ పేరు, బాగా నమ్మకంగా ఉన్న వాళ్ళు. ఇప్పుడే వాళ్ళిద్దరి మధ్య చెడింది అంటే ఇంకా బయట ఉన్న వాళ్ళు ఏం నమ్ముతారు? బిగ్ బాస్ లో నాకు బయట జనాలు కూడా చచ్చారు. నమ్మినోడు ఎప్పుడైనా మోసం చేయకుండా ఉంటాడా? ఇది కామనే. నమ్మటం మోసపోవడం అంటే కామన్. తనుజక్క నమ్మింది, ఇమాన్యుయల్ అట్లా చేశాడు, మోసపోయాడు. అది ఆమె తప్పుది కాదు, ఈయన తప్పుది కాదు. ఆమె ఎట్లా ఫ్రెండ్ అనుకుంది, మోసపోయింది. ఇప్పుడు తెలిసింది కదా, జాగ్రత్త పడుతుంది. తనుజనే డబుల్ గేమ్ ఆడుతుంది అంటున్నారు. అన్నోడి పిచ్చుడు అక్క. నేను చెప్తున్నాగా, ఎంత డబుల్ గేమ్ ఆడదు, ఏం చేసినా ఆమె ఫైనల్కి వస్తుంది. ఆమెకే సపోర్ట్ చేస్తారు యూత్ అంతా. బిగ్ బాస్ విన్నర్. మాధురి గారికి టాస్క్ ఇచ్చినప్పుడు తనుజ ఎందుకు నామినేట్ చేసింది? వేరే టాస్క్ ఇవ్వచ్చు కదా. నామినేట్ చేసిందా? చెప్తున్నా కదా అక్క, ఆ వీళ్ళ దృష్టి మొత్తం మాధురి అక్క మీద, తనుజక్క మీదే ఉన్నాయి. వీళ్ళ కళ్ళు ఏడుపులు మొత్తం వాళ్ళ మీదే ఉన్నాయి. కాబట్టి ఈ మాత్రం కూడా సేఫ్ పోతే మళ్ళీ ఏడు చస్తారని చెప్పి అట్లా చేసిందేమో తప్ప మాధురి తనుజక్క మీద సేమ్ సొంత మమ్మీ డాటర్ లాగే ఉన్నారు ఇద్దరు. ఇప్పటి వరకు భరణి గారిని నాన్న నాన్న అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ మమ్మీ మమ్మీ అని ఈవెన్ అంటుంది. అదే అక్క, ఆమె ఏంటంటే ఒక సున్నితమైన మనసుతో ఉంది. ఇప్పటి వరకు సీరియల్లో అయినా సరే బయట అయినా ఒక రిలేషన్ లేని ఆమె సపోర్ట్ తీసుకుంటుంది. తప్పేముంది దాంట్లో? ఏమన్నా పవన్ కళ్యాణ్ ఎవరిని మెయింటైన్ చేస్తుందా? 24 గంటలు వాడంతా చేసుకొని తిరుగుతుందా? ఆ రిలేషన్ కానీ నీ రిలేషన్ బెస్ట్ కదా, నేను తినికే సపోర్ట్ చేస్తా. కళ్యాణ్ కి తనుజకి మధ్య లవ్ ఉంది అని చెప్పి బయట అనుకోవడం మన భ్రమ. ఒకవేళ బయట అందరూ అనుకుంటున్నారేమో కానీ తన మనసులో కూడా ఉందేమో, కానీ తనుజక్క మాత్రం ఉండదు అంతే. తనుజక్క మాత్రం ఆల్రెడీ బయట లవర్ ఉన్నారంట. ఆమె కూడా త్వరలో మ్యారేజ్ చేసుకుంటది. ఒకవేళ ఇప్పుడు అంతే కాక ఒక అమ్మాయిని 10 మంది గెలకడం అనేది కామన్. అది ఆమె ఇష్టం, ఇన్నర్ ఫీలింగ్ అది. కాబట్టి తనుజక్క మాత్రం పడదు పవన్కి. సుమన్ శెట్టి గారు ఎలా? ఓకే, ఆయన గేమ్కి న్యాయం చేస్తున్నాడు. బిగ్ బాస్ ఎంత ఆడాలో అంత సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన కూడా ఫైనల్ వరకు రావచ్చేమో తెలీదు. సుమన్ శెట్టి గారు గెలవబోతున్నారు అని చెప్పండి. సుమన్ శెట్టి గారు అక్క మ్యాక్సిమం అంటే ఈ సీజన్లో ఒక ఆడ పులిని, టైగర్ని ఒక గెలిపిస్తే బిగ్ బాస్కి చాలా బెస్ట్ న్యాయం చేసినట్టు విధిలో ఉంటుంది అక్క. దయచేసి తనుజ, నాగార్జున సార్ ఏదైనా సరే ఈ సీజను ఆలోచించి చించి బిగ్ బాస్ ఒక ఆడపిల్లని విన్ చేస్తే మీకు కానీ మీ ఇండస్ట్రీలో వరకు చాలా మంచి పేరు వస్తుంది. ఆల్రెడీ బిగ్ బాస్ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు అందరూ. కాబట్టి ఇప్పటికైనా న్యాయం చేయండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నిసార్లు చెప్పినా నా తనుజక్క అని పెళ్ళైన 6 నెలలు తనుజక్క ఉంటుంది. పాప రామురాత్రని చిన్న పొరగని చేసి ఆడుకుంటున్నారు. ఏం ఆడుకున్నా సరే రామురాత్రని ఆయన ప్లేస్ ఆయనకుంటుంది. తనుజక్క ఉంటుంది. ఇమాన్యుయల్ ఉంటాడు. రీతు అక్క పాపం చాలా డల్ అయిపోయింది, హట్లో ఉంది, బ్రేకప్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆమె ఆడేంత సీన్ లో లేదు. ఇప్పుడు డల్ అయిపోయింది రీతు, మోసపోయింది అక్క బిగ్ బాస్ లో. పాపం పవన్ సాసా డాన్స్లు వేస్తుంటే ఏం అసలు ఎట్లా చూస్తుందంటే అక్క, బిత్ర చూపులు చూస్తుంది పాపం. ఒంటరి పక్షి అయిపోయింది ఇప్పుడు. రీతు అక్క నువ్వు ఏం కాదు, నువ్వు బయటకు వచ్చి నీకు చాలా మంది ఫాలోయింగ్లు ఉన్నారు. ఫాల్స్ మళ్ళీ నీ ఫాలోయింగ్ పెరుగుతుంది. కాబట్టి అతడే పెద్ద వీరుడు గొప్ప ఏం కానీ నువ్వేం కండల పెంచినంత మాత్రం మనిషే కాదు. ఒక మంచి మనిషిని చూసి నువ్వు పెళ్లి చేసుకో, ఓకేనా? అంతే. నమస్తే మేడం. సో ఈ వీక్ లో బిగ్ బాస్ లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేయడం ఎలా అనిపించింది మీకు? నాకు నచ్చింది. ఎందుకంటే సహజంగా నామినేట్ ఎవరు వేస్తారంటే లోపల ఉన్న వ్యక్తులు, ఒకరి మీద ఒకరు పడని వ్యక్తులు, వాళ్ళ వీక్లో మొత్తం డిస్టర్బ్ అయిన పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తుంటారు. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. బిగ్ బాస్ 8 కూడా ఇదే జరిగింది. ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి నామినేట్ చేయడం చాలా బాగా అనిపించింది. ఈసారి కూడా ఎక్స్ కంటెస్టెంట్ మేము అనుకున్న మాస్క్ మ్యాన్ వాళ్ళంతా అట్లా వచ్చారు అనుకున్నాం, కానీ కొంత డిఫరెంట్గా ప్లాన్ చేశారు. శ్రీజ వచ్చి డైరెక్ట్గా శ్రీజ కామన్ మ్యాన్, తను నామినేట్ చేసింది కూడా కామన్ మ్యాన్ కళ్యాణ్ మీద నామినేట్ చేయడం అంటే కొద్దిగా ఫైర్ కనిపించింది. మన మాస్క్ మ్యాన్ వచ్చి కూడా కళ్యాణ్ నామినేట్ చేయడం చాలా బాగా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ బిగ్ బాస్ 9 చదరంగం కాదు రణరంగం అన్నారు కదా, ఆ టైటిల్కి న్యాయం చేస్తారన్న ఫీలింగ్ కలిగింది. శ్రీజాకి అండ్ పవన్ కళ్యాణ్ కున్న బాండ్ మనకు తెలుసు, చాలా క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఉంటారు. బట్ ఆవిడే వచ్చి ఆయన్ని నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే? శ్రీజ మీరు అబ్జర్వ్ చేస్తారు లేదో, శ్రీజ ఒక మాట చెప్పింది, కళ్యాణ్ ఎందుకు తనజ దగ్గరికి వెళ్తున్నావు, అంతకుముందు రీతు దగ్గరికి వెళ్ళినావు, రీతునికి అంత సపోర్ట్ ఇవ్వలేదు, మెల్లగా తనజ దగ్గరికి వెళ్తున్నావు అని ఇంటి ఇచ్చింది ఎవరు? శ్రీజనే. నువ్వు ఫుటేజ్ కోసం ట్రై చేస్తున్నావు అని చెప్పింది శ్రీజనే. అవునని కాదని కళ్యాణ్ మేలు కోరే వ్యక్తి ఎవరు? శ్రీజ చెప్పిన మాట కూడా వినలేదు కళ్యాణ్.
సో ఆ విషయంలో తను నచ్చలేదు. తను అదే కోరుకుంటున్నా, నా కామన్ మ్యాన్ నా కళ్యాణ్ అన్న వ్యక్తి తను మంచిగా గేమ్ ఆడి ప్రజలు కళ్యాణ్ అన్న వ్యక్తి ఎవరంటే సోల్జరు. తను దేశం కోసం యుద్ధం చేసిన వ్యక్తి బిగ్ బాస్లో యుద్ధం చేస్తున్నాడు. నిజంగా చాలా మంది తిడుతున్నారు కామెంట్లలో, కళ్యాణ్ గురించి మాట్లాడతావా అంటే బరాబర్ మాట్లాడతావు కళ్యాణ్ గురించి. ఎందుకంటే తను అగ్నిపరీక్ష షోకి వెళ్ళిండు. అగ్నిపరీక్ష షోకి వెళ్తే తను ఉత్తరమే ఓట్లేసి గెలిపించాం. తనని అగ్నిపరీక్ష ఉన్నవాడు బయటికి వెళ్ళిపోవాల్సిన వ్యక్తిని బిగ్ బాస్ పంపించాం. ఎందుకంటే తనకు సోల్జర్ కాబట్టి. అలాంటి ఒక సోల్జర్ పోయి బిగ్ బాస్ పోయి అమ్మతో పూజ చేస్తే నాకు నచ్చట్లేదు. సో దయచేసి అట్లా గేమ్ ఆడడం, ఇంకో డబల్ గేమ్ ఆడడం. మొన్న చూసుకొని ఇమ్మానియల్ ఒక ఇచ్చిండు కవరు, తనుజను నామినేట్ చేయమంటే తనుజను నామినేట్ చేస్తా అని చెప్పి స్లిప్ తీసుకొని పోయి సంజయ్ చేసిండు. ఆ డబుల్ గేమ్ కాదా? అది నచ్చట్లేదు. వాస్తవంగా శ్రీజ చెప్పిన పాయింట్ కరెక్టే. శ్రీజ ఎప్పుడు కూడా కళ్యాణ్ మేలు కోరుకుంటుంది. కళ్యాణ్ యొక్క గొప్పతనాన్ని యాక్సెప్ట్ చేసే వ్యక్తి ఎవరంటే శ్రీజ కాబట్టి. సో తను నామినేట్ చేయడం కూడా చాలా మంచిగా అనిపించింది. జీవన్ తను చెప్తున్నా డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు. తను లాస్ట్ టైం రమ్య మోక్ష కూడా ఇదే పాయింట్ చెప్పింది, ఎందుకు నువ్వు అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నావు, నువ్వు సొంత కండెమ్ చేసుకుని రాదా అని అంటే కూడా డిఫెండ్ చేయలేకపోతున్నాడు తను. సో అట్లాంటి వ్యక్తి ఇప్పుడు శ్రీజాతం కూడా డిఫెండ్ చేయకపోవడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్ అయితే కలిగింది. అంటే మీ అభిప్రాయం ఏంటి, కళ్యాణ్ తనుజతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఈ నెగటివ్ అనేది అంతా? అవును, ఎస్, బరాబర్ అండి. ఎందుకంటే కళ్యాణ్ అనే వ్యక్తి బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష షో జరిగింది. అది ఇంచుమించు 40 రోజులు జరిగింది. అప్పుడే తను ప్రజలకు చాలా క్లోజ్ దగ్గర అయ్యాడు. అట్లాంటి వ్యక్తి ఏం చేయాలి, నాకు ఇప్పుడు ఈ లవ్ ట్రాక్లు ఈ బాండింగ్లు అవసరం లేదు, నేను ఒక సోల్జర్ని, గేమ్ ఆడాలనే ఉద్దేశంతో గేమ్ ఆడాలి. ఒక 2 వీక్స్ సైలెంట్ ఉన్నాడు. అప్పుడు వచ్చి చాలా మంది మోటివేట్ చేస్తారు, గేమ్ ఆడరా బాబు అంటే తనకి ఏం చేయాలి అర్థం కాక బిగ్ బాస్ ఏం చేస్తా అంటే లవ్ ట్రాక్ పెట్టుకుంటే మనం సర్వైవ్ అవుతాము, లవ్ ట్రాక్ పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటామని చూసిన గతంలో రాహుల్ చిప్పిల్ గాంధీ ఉండే, తనకు లవ్ ట్రాక్ నడిపిండు. తర్వాత అభిజిత్ ఒక ఆయన వచ్చి ఒక లవ్ ట్రాక్ నడిపిండు. ఈ లవ్ ట్రాక్ నడిపితే బిగ్ బాస్ 9 ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ రీతు చౌదరిని పుల్లర్ కలిపిండు. రీతు చౌదరి ఆల్రెడీ డిమాండ్ పవన్తో ఉంది కాబట్టి ఆమె అంతా సైడ్ ఇచ్చేసింది. సో తను ఏం చేస్తూ తనజ కాలింది కాబట్టి తన దగ్గరికి వెళ్ళిండు. అది ప్రజలకు నచ్చలేదు. వాస్తవంగా తను అనుకున్న రీతి మాకైతే నచ్చలేదు కాబట్టి ఆ రకంగా తన నెగిటివ్ అయితే స్టార్ట్ అయింది. ఈవెన్ ఆ ఇంపాక్ట్ తనజ కూడా కలిగింది. ఎందుకంటే చూడండి, తనుజ భరణి గారు ఎలిమెంట్ అయిన తర్వాత ఇమ్మాన్యుయల్ సపోర్ట్ ఇవ్వలేదు భరణి గారికి. ఆ కుళ్ళు పెట్టుకొని మన ఇమ్మాన్యుయల్ క్లోజ్ ఉండలేదు. మేము ఎందుకంటే మీరు ఏ పేజ్ ఇన్స్టా పేజ్ చూసుకున్నా ఇమ్మాన్యుయల్ తనుజ అంటే మాకు ఒక రకమైన రెస్పెక్ట్. ఏంటంటే వాళ్ళిద్దరు చూడగానే ఈ పేరు బాగుంది, వీళ్ళిద్దరు కలిసి ఉంటే బాగుంటుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు తనుజ కూడా ఏదో డబుల్ గేమ్ ఆడటం మాకు నచ్చలేదు. ఈవెన్ నిన్న ఒక టాస్క్ జరిగిందండి. మాధురి ఇందులో ఏమో భరణి గారు నాన్న అన్నది, మాధురిని మమ్మీ అంటుంది. సో మాధురికి 3 ఇచ్చారు. ఏదంటే ఇన్విజిబుల్ ఒకటి ఇచ్చారు, ఒకటి బాత్రూమ్ కడిగే టాస్క్ ఇచ్చారు, ఒక డైరెక్ట్ నామినేషన్. నీకు అంత ప్రేమ ఉంటే, నీకు మాధురి మీద అంత మదర్ సెంటిమెంట్ ఫీలింగ్ ఉంటే నువ్వు వాష్రూమ్ కడిగే ఛాన్స్ ఇచ్చి డైరెక్ట్ నామినేషన్ ఎందుకు వేసినావు? డబుల్ గేమ్ కాదా? ఎప్పుడు చూసినా ఇమ్మాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నా అంటే ఇమ్మాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడతలేడు. మీరు చూడండి, ఇప్పుడు ఎంత ఆర్టిస్ట్ అంటే ఎన్నో కామెడీ చేయాలి, నవ్వించాలి, ఏడిపించాలి. కానీ ఒక కమెడియన్స్ కామెడీ చేయమంటే అంత ఈజీ కాదు. అందరితో బాగుండాలి. ఇప్పుడు నీతో శత్రుత్వం పెట్టుకున్నా మళ్ళీ టాస్క్ వచ్చింది కానీ మళ్ళీ కామెడీ చేస్తే నచ్చదు. సో నీతో మంచిగా ఉండాలి. ఆ మంచిగా ఉన్నదాన్ని సేఫ్ గేమ్ అంటారు. కానీ వాస్తవంగా సేఫ్ గేమ్ ఆడుతుంది ఇమ్మాన్యుయల్ కాదు, తనుజ సేఫ్ గేమ్ ఆడుతుంది. చాలా మంది కూడా తనుజ బయట ఒక 5-6 మంది పిఎల్ఎం పెట్టుకున్నది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడుతున్నది, ప్రతి వీడియోకి బీజం పెడుతుంది. ఇది కరెక్ట్ కాదండి. ఎవరు గేమ్ ఏ రోజన్నా తనుజ కప్పు, ఏ రోజన్నా టాస్క్ అయిందా, ఏదైనా టాస్క్ గెలిచిందా, ఏ రోజైనా క్యాప్టెన్ అయిందా? అటువంటి వ్యక్తికి ఎందుకు అంత సపోర్ట్ ఇస్తున్నారు? అవునని కథలు సుమన్ శెట్టి అనే వ్యక్తి చాలా మంచి గేమ్ ఆడుతున్నాడు. ఇందులో ఒక చిన్న సినిమా ద్వారా ఒక 14 సంవత్సరాల దాకా సినిమా తీలేరుతాను. అట్లాంటి వ్యక్తి మంచి గేమ్ ఆడుతూ అట్లాంటి సపోర్ట్ చేయాలి. ఇందులో కూడా లాస్ట్ టైం బిగ్ బాస్ 7లో పల్లె ప్రశ్న వ్యక్తి వచ్చాడు. ఆయన సెంటిమెంట్ క్రియేట్ చేసి అదే కప్పు కొట్టుకుపోయాడు. ప్రతిసారి సెంటిమెంట్ వచ్చిన వాళ్ళు కప్పు ఎందుకు ఇస్తారు? కష్టపడవాని కదా కప్పు ఇవ్వాల్సింది అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. 100% తన ఒక సేఫ్ గేమ్ అయితే స్ట్రాటజీ అయితే ప్లే చేస్తుంది అనిపిస్తుంది. అవునండి, శ్రీజకి పాపం అన్ఫేర్ ఎలిమెంట్స్ జరిగింది. ఎందుకంటే శ్రీజ చూడండి, ఎవరైనా బిగ్ బాస్ కూడా కళ ఉంటుంది. తను కామన్ మ్యాన్గా బిగ్ బాస్కి వెళ్ళింది. తను ఏంటంటే ప్రజల ఓట్లతోనే ఓడిపోయిందంటే ఒక లెక్క, ప్రజల ఓట్లతో తను ఓడిపోలేదు. వాళ్ళు వచ్చి తను డైరెక్ట్ నామినేట్ చేయడం అది నచ్చలేదు నాకు. ఎందుకంటే బిగ్ బాస్కి పోయిన తర్వాత మెమోరీ ఉంటుందండి. వాళ్ళంతా కష్టపడిన తర్వాత ఒక జర్నీ చేస్తారు. ఆ ఏవి కూడా పాపం శ్రీజకి వేయలేరు. డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్ బయట పంపించడం అది కంప్లీట్ అన్యాయం అది. సో అట్లాంటి వ్యక్తి మళ్ళీ రీఎంట్రీ తీసుకొని కరెక్టే. శ్రీజాని మళ్ళీ రీఎంట్రీ తీసుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మేము. సో మిగతా నలుగురికి శ్రీజ జరిగినట్టు జరగలేదు కదా. వాళ్ళని ప్రజలు ఓడగొట్టిరండి. వాళ్ళని మాస్క్ మ్యాన్ని ప్రజలు ఓడగొట్టిర్రు, మర్యాద మనిషి ప్రజలు ఓడగొట్టిర్రు. అంతకుముందు ఈరోజు ఎన్ని వెళ్ళిపోయిన రమ్య మోక్షని ప్రజలు వెళ్ళగొట్టిర్రు, ప్రజలు నచ్చక వెళ్ళగొట్టిర్రు. కానీ శ్రీజని ప్రజలు నచ్చక వెళ్ళగొట్టలేరు. డైరెక్ట్ కొత్త వాళ్ళు వచ్చి డైరెక్ట్ బెలూన్స్ కట్ చేయడం వల్ల శ్రీజ ఎలిమిట్ అయింది. శ్రీజకి అట్లీస్ట్ చెప్పుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఏవి కూడా తను చూపించలేదు. అక్కడ ఒక ఆమె అన్నం జరిగినట్టే కదా. అట్లాంటి వ్యక్తులే కదా బిగ్ బాస్ రీఎంట్రీ చేయాల్సింది. ఇప్పుడు కూడా బయటకు ప్రజలను నడితే ఎవరు కావాలని శ్రీజ కావాలని కోరుకుంటారు. అంటే శ్రీజకున్న ఫాలోయింగ్ అట్లాంటిది. తన ఒక కామన్ మ్యాన్గా వచ్చి బిగ్ బాస్ ఎదిగింది కాబట్టి అట్లా వ్యక్తులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే.